హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు కూడా హైదరాబాద్లో స్టే చేస్తున్నారా, లేదా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హైదరాబాద్లో రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళాలని టెన్షన్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో నేను నా పర్ఫెక్ట్ ప్లాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా ఫస్ట్ డే అయితే ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఈ కంప్లీట్ వీడియోలో మేమైతే డే 1 లో ఏమేం చేసాం, ఏమేం తిరిగాం, ఏమేం తిన్నాం, అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే ఈ ప్లేలిస్ట్ లో అయితే కంప్లీట్ గా మా 5 days ట్రిప్ ని డీటెయిల్ గా క్యాప్చర్ చేశాను. సో దానికోసం అయినా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే మా డే 1 ని బ్రేక్ఫాస్ట్ మణికొండ బాబాయ్ హోటల్, ఇది 1942 లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా ఫేమస్ ఇడ్లీ చట్నీ, ఆ రెండింటిని ట్రై చేసాం. బాబాయ్ హోటల్ ఇడ్లీ అంటే ఎంతో ఫేమస్. ఎవరైతే ట్రై చేశారో వాళ్ళకి నేను ఇంకా స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. అలానే 70mm దోశ, పూర్ణం దోశ, ఇవన్నీ ట్రై చేసాం. పిల్లలకి పెద్దలకి అందరికీ నస్తాయి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా చిన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చూసేటప్పుడు అబ్బో లోపల ఏముంటుందో అని ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. మా మేనకోడలకి అలాంటి ఎగ్జైట్మెంట్ తీర్చడం కోసం నేనైతే నా ఆఫీస్ అదేనండి అమెజాన్ లో ఒక టూర్ తీసుకెళ్లాను. కంప్లీట్ గా ఫుడ్ ఎలా ఉంటుందో, వర్క్ లొకేషన్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఉన్న రీక్రియేషన్ ఏరియా గురించి కూడా ఏ గేమ్స్ ఉన్నాయో అన్ని చూపించాను. తనైతే చాలా ఎగ్జైట్మెంట్ తో చాలా సరదాగా ఆడుకుంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో. అండ్ అమెజాన్ లాంటి పెద్ద ఆఫీస్ లో వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది. అండ్ అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తూ కోఆపరేటివ్ గా ఆ అమ్మాయికి కావాల్సిన గేమ్స్ అన్ని ఆడిపించారు. చూస్తున్నారు కదా, తనకు నచ్చిన రీతిలో ఆడుతుంది గేమ్స్ అయితే. ఈ గేమ్స్ ఆడుతూ మాకు టైం కూడా తెలియలే. మా లంచ్ టైం కూడా వచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా హాట్ గా గ్రిల్ చికెన్, రాగి సంకటి విత్ మటన్ కర్రీ అన్ని ప్రిపేర్ చేసి నేనే సర్వ్ చేశాను. రెస్టారెంట్ లో అనేది చాలా కామన్ గా తింటాం ఇలాంటి ఐటమ్స్ అన్ని. అదే ఇంట్లో కుక్ చేసి ఇలాంటి ఐటమ్స్ తినడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్ నేనైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ చెఫ్ లా పెద్ద యాప్రోన్ వేసుకొని చాలా స్టైలిష్ గా రాగి సంకటి సర్వ్ చేస్తుంటే మా బావగారు అయితే ఎగ్జైట్మెంట్ తో చూస్తున్నారు. అలానే చిన్న డౌట్ ఉంది, ఎలా వండుతారో అన్న డౌట్ తో. బట్ తిన్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ అయితే మార్చుకున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే అంత బాగా కుదిరింది మరి. అండ్ రాగి సంకటి మటన్ కర్రీ అంటే అది కూడా నెయ్యితో గార్నిష్ చేసి ఇచ్చామంటే ఇంకా ఆ టేస్టే అద్భుతం అని చెప్పుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెండిటి కాంబినేషన్ డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. అసలే ఎక్కడో ఒరిస్సా నుంచి హైదరాబాద్కి వచ్చారు. అంత లాంగ్ జర్నీ చేశాక ఫస్ట్ డే ఇంకా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టకుండా మన బాబులకే బాబు మహేష్ బాబు గారి ఏఎంబి మాల్ కి అయితే వచ్చాం. ఈ ఏఎంబి సినిమాస్ లో మేమైతే మహేష్ బాబు లక్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఏఎంబి లక్ స్క్రీన్ లో ఏ షోస్ నడట్లేదు. సో ఇంకేం చేస్తాం, మన ఏఎంబిలో లార్జెస్ట్ స్క్రీన్ ని, అది కూడా రిక్లైనర్ సోఫాలో ఎంజాయ్ చేస్తూ మూవీ చూసాం. అదైతే సింగిల్ మూవీ శ్రీ విష్ణు గారిది. ఆ మూవీ కూడా పర్వాలేదు, బానే ఉంది, కామెడీ. ఛాన్స్ అయితే మిస్ అవ్వకూడదని చెప్పి ఈ లక్ స్క్రీన్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే చిన్న వీడియో తీసాను, చూడండి. అండ్ చాలా రిచ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే మీకు ఛాన్స్ దొరికినట్టయితే ఎంబీ లక్ స్క్రీన్ మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇట్స్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్. చాలా చిన్న థియేటర్. ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా చూడాలనుకుంటారో మూవీస్ ని స్పెషల్ గా, ఖచ్చితంగా దీన్ని బుక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అండ్ సీటింగ్ ఇదైతే చాలా అల్టిమేట్.
సో ఖచ్చితంగా ఈ స్క్రీన్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేనైతే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో ఈ థియేటర్ ఈ స్క్రీన్ గురించి అయితే స్పెషల్ వీడియో చేయబోతున్నాను. దాంట్లో అయితే మరిన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను, ఎందుకు ఈ థియేటర్ ఈ స్క్రీన్ ఇంత ఫేమస్ అనేది. అలానే రిచ్ మూవీ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఏఎంబి సినిమాస్ కి వెళ్లాల్సింది. అలానే ఇక్కడ స్నాక్స్ గురించి మనం మాట్లాడుకున్నా కూడా కొంచెం తక్కువ ప్రైజే కంపేర్ టు అదర్ మూవీ హాల్స్. అందుకే మా మేనకోడలు ఇంకా నాన్ స్టాప్ గా ఐస్ క్రీమ్, పాప్కార్న్ అంటూ ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, వీడియో తీస్తున్నానని కూడా లేదు, చాలా బిజీగా ఐస్ క్రీమ్ తింటుంది. రీసెంట్ గా మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మిస్సెస్ తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. ఇంకెక్కడికి తిప్పాలో తెలియక డైరెక్ట్ గా ఈ ఏఎంబి మాల్ కే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, వాళ్ళ అబ్బాయి అయితే ఎంత బిజీగా ఆడుకుంటున్నాడో టైం కూడా తెలియకుండా. అండ్ మేము కూడా మా నెక్స్ట్ స్టాప్ ఈ ఏఎంబి గేమ్ జోనే. అండ్ చూస్తున్నారు కదా, వాళ్ళ ముగ్గురు చాలా బిజీగా ఆడుతున్నారు. వాళ్ళైతే ఇద్దరు బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తనకి ఏం చేయాలో తెలియక మా మేనకోడలో అటు ఇటు తిప్పుతుంది. నిజానికి షాపింగ్ మాల్స్ లో ఏదైనా పెద్ద స్కామ్ ఉందంటే ఈ గేమ్ జోన్సే. పిల్లలతో వచ్చామంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి రావాల్సిందే. వాళ్ళు ఈ గేమ్స్ ఆడకుండా మూవ్ అవ్వరు. ఇక్కడ ఒక ప్లే ఆన్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ కార్డ్ తీసుకోవాలంటే మినిమం 3000, 4000 అలానే 2000 కూడా ఉంటుంది. బట్ 3000 అండ్ అబవ్ అయితే కొంచెం ఎక్కువ గేమ్స్ వస్తాయి. ఈ గేమ్స్ ఎన్ని ఆడినా కూడా మనం లోకల్ గా ఇంట్లో ఆడుకునే గేమ్సే చాలా మంచివి అని అనిపిస్తుంది. బట్ పిల్లలకి మాత్రం ఈ గేమ్స్ ఈ సెటప్ చూసాక ఖచ్చితంగా ఇందులో స్పెండ్ చేయాలని అంటారు. వాళ్ళ మెమరీస్ కోసం మనం ఇంకా కాదనలేం. మేమైతే ఒక 3000 రూపీస్ కార్డ్ అయితే లోడ్ చేసాం అండ్ చాలా గేమ్స్ ఆడాం. మేమైతే లక్కీ అని చెప్పుకోవాలి. రింగ్ టాస్ గేమ్ లో మేమైతే ఒక టాయ్ కూడా విన్ అయ్యాం. ఇదే మేము గెలుచుకున్న కుక్క పిల్ల బొమ్మ. చాలా సాఫ్ట్ గా నైస్ మెటీరియల్. డెఫినెట్ గా 1000 రూపీస్ అండ్ అబవ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే చూడడానికి కూడా చాలా పెద్దది. అండ్ మేము గెలిచిన తర్వాత ఆవిడైతే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి లాస్ట్ కి ఇచ్చింది ఒక 15 మినిట్స్ తర్వాత. మాకైతే అప్పుడు అనిపించింది, అబ్బో గెలిచిన తర్వాత మనం గెలుచుకునేది మనం తీసుకోవడానికి కూడా ఎంత టైం పడుతుందా అని. అండ్ మేమైతే డెఫినెట్ గా హ్యాపీ అని చెప్పుకోవాలి. మేము పెట్టిన 3000 కి అట్లీస్ట్ 1000 రూపీస్ అయినా బ్యాక్ వచ్చిందని ఆనందపడ్డాం. అంతే, కొన్ని మెమరీస్ మనం మనీతో క్యాలిక్యులేట్ చేయలేం. పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అనుకోవాలి. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అబ్బాయికి దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. వాడి ఫీలింగ్స్ చూసారా? నా ఆట కూడా నువ్వే ఆడేస్తే నేనేం ఆడాలి నాన్న అన్నట్టు చూస్తున్నాడు. అండ్ మా చెల్లి బావ అయితే చాలా బిజీగా ఈ VR గేమ్ లో మునిగిపోయారు. అండ్ అక్కడ విజువల్స్ చూస్తూ వీళ్ళ చేసిన అరుపులు అయితే అన్నీ ఇన్ని కాదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో కొంచెం జాగ్రత్త, అలానే డెఫినెట్ గా మిస్ అవ్వద్దు. ఈ గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని పాయింట్స్ కూడా వస్తాయి. చాలా గేమ్స్ లో కొన్ని గేమ్స్ లో అయితే టాయ్ పిక్ చేయడం, ఇలాంటి గేమ్స్ లో అయితే ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయి అండ్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ చూస్తున్నారు కదా, ఎస్పెషల్లీ ఈ కుంఫు పాండా గేమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆడండి. ఈజీగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఒక్క క్రెడిట్ తో అందరూ ఆడొచ్చు. అలానే ఈజీగా 250 పాయింట్స్ ని స్కోర్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ బెనిఫిట్, అందరూ ఎంగేజింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఈ గేమ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఏఎంబికి మీరు వెళ్ళినట్టయితే. గేమ్ జోన్స్ లో ఏదైనా ఆడకూడని గేమ్ ఉందని అంటే ఈ టాయ్ పికింగ్ గేమ్ అయితే ఖచ్చితంగా వద్దండి. ఎందుకనంటే మనం తెలియకుండా ఒక 3-4 క్రెడిట్స్ స్పెండ్ చేస్తాం, ఆ టాయ్ ని పిక్ చేసుకుంటాం అనే కాన్ఫిడెన్స్ తో. అండ్ అందులో ఉండే బొమ్మ విలువ 200-300 ఉంటుంది. మనం ఒక 3-4 టైమ్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేసామంటే ఆల్రెడీ మనం 400 స్పెండ్ చేసినట్టే. దాని బదులుగా 400 ఇచ్చి బొమ్మ కొనుక్కోవడం మేలు కదా. హైదరాబాద్ లో ఉన్న ప్రతి షాపింగ్ మాల్ లో ఉన్న గేమ్ జోన్స్ కి నేను వెళ్ళాను. నాకైతే ఏఎంబి లో ఉన్న గేమ్ జోన్ బెటర్ అనిపించింది. ఎందుకంటే చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఏఎంబికి వెళ్ళడం అయితే బెటర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చేటప్పుడు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ వాటర్ గేమ్స్ అలానే ఈ కార్ గేమ్స్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ అనుకోండి. మేమైతే ఒక 100 రూపీస్ పర్ రైడ్ ఇచ్చి మరీ వెళ్ళాం. బట్ యూనిక్ ఎక్స్పీరియన్స్, పిల్లలు అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ వాటర్ గేమ్ అయితే చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నాడు, అస్సలు భయపడకుండా.
చూడండి ఎంతో కాన్ఫిడెంట్ గా చుట్టూ చూస్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇది మా డే 1 ఎక్స్పీరియన్స్. మా డే 2 అయితే మేము రామోజీ ఫిలిం సిటీ టూర్ కి వెళ్ళాం. ఇదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీకి మనం వెళ్ళేది మార్నింగ్, మేము వెళ్ళింది అయితే డే అండ్ నైట్, అంటే 9 AM నుంచి 9 PM దాకా రామోజీ ఫిలిం సిటీలో ఎంజాయ్ చేసాం. దానికోసం అయితే సపరేట్ వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తున్నాను అండ్ పిన్ కామెంట్స్ లో కూడా ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి. ఇంత బాగా గేమ్స్ ఎంజాయ్ చేసి ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ వీళ్ళ కోసం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. మా మేనకోళ్ళని ఆట పట్టించడం కోసం ఖాళీ ట్రైన్ ని పంపించమని చెప్పాను అండ్ ఫుడ్ అయితే ఓకే డెఫినెట్ గా ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా ట్రై చేయాలి. మొత్తానికి మా డే 1 అయితే ఫుల్ పైసా వసూల్. బ్రేక్ఫాస్ట్ ఏమో బాబాయ్ హోటల్లో, అలానే అమెజాన్ ఆఫీస్ టూర్, లంచ్ ఇంట్లో, ఏఎంబి మాల్లో మూవీ, అలానే గేమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి. అలానే మా రిమైనింగ్ డేస్ మేము ఎక్కడ స్పెండ్ చేసామో తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.